నాకు బాగా బాధ అనిపించినప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటా. అప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఈ బాధకి కారణం నేనే అని. ఎందుకంటే దేన్ని అంత ఈజీగా తీసుకోలేను. ప్రతి చిన్న విషయాన్ని ఓవర్ థింక్ చేస్తూ ఉంటా. ఎవరైతే దేనినైనా ఈజీగా తీసుకోగలరో, వాళ్ళేమనుకుంటే నాకెందుకు, వీళ్ళేమనుకుంటే నాకెందుకు, నా హ్యాపీనెస్సే కదా నాకు కావాలని ఆలోచిస్తారో, వాళ్ళు మాత్రమే చాలా ఫ్రీగా ఉంటారు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారని ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఎందుకంటే బ్రెయిన్లో ఎవ్రీ సెకండ్ ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది, రన్ అవుతూనే ఉంటుంది. అరే నేను ఇలా చేస్తే ఏమవుతుందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. ఈరోజు నేను బాధపడడానికి రీజన్ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సిచ్యువేషన్లో నేను తీసుకున్న రాంగ్ డెసిషనే కారణం, నిజంగా. ఎందుకంటే దానివల్లనే కదా ఈరోజు నేను ఎంత సఫర్ అవుతున్నా. ప్రతి ఒక్కరి కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు బాధపడాలి. సో నేను నా కోసమే కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తూ ఉంటా. అందరూ నా వాళ్ళే అనుకుంటా. కావున ఇదైతే కొంచెం నాకు ఎక్కువగానే ఉంది. సో నేను ఎక్కువ బాధపడుతూ ఉంటా. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి దేన్నైనా అని అనిపిస్తుంది, కానీ అలా తీసుకోలేను. కావున ఎక్కువ బాధపడుతూ ఉంటా. అందరూ మన వాళ్ళే అనుకునే వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఈ బాధ నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని పక్కన పెట్టేయాలి. అలా పెట్టలేనప్పుడు బాధ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో మనం దేనికోసమైనా ఆలోచిస్తున్నాం, ఎవరి కోసమైనా ఆలోచిస్తున్నామంటే అవతల వైపు నుంచి కూడా అది ఉంటే దానికి ఉపయోగం ఉంటుంది. వన్ సైడ్ ఎఫర్ట్స్ అనేవి దేనికి ఉపయోగపడవు. ఓకేనా? మ్యూచువల్ బాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.